శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహవం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంప్రత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పాలంటే రోగాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వర్షపాతము మధ్యస్థంగా ఉంటుంది. అందువల్ల పంటలు కూడా మధ్యమంగా ఫలిస్తాయి. అలాగే దూది, నూలు, పత్తి వస్త్రముల ధరలు బాగా పెరుగుతాయి. అలాగే రాజుల ప్రజా విశ్వాసమును పొందజాలరు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరము వర్షాలు తక్కువ, రోగాలు ఎక్కువ, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము రాజు రవి, మంత్రి ఏమో చంద్రుడు అన్నమాట. నవనాయకులలో అన్ని గ్రహాలు కూడా పాపాధిపత్యం పొందడం వల్ల దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు ఎక్కువగా కష్టాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే పరస్పర విద్వేషాసూయ భావాలతో రాజకీయ నాయకులు, ప్రజలు స్వార్థచిత్తులై చంచల స్వభావంతో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వర్షలగ్నాధిపతి, మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థాన స్థితులు అవడం వల్ల రాజులచే ఏ నిర్ణయం చేయాలో అర్థము కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వర్షములు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్లగ్నము అనుసరించి సరైన వర్షములు కురిసినప్పటికీ ఆహార ధాన్యముల ధరలు మాత్రం పెరుగుతాయి. ముఖ్యంగా చైత్రమాసంలో ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసంలో కలహాలు, ప్రజాక్షోభము, దుర్భిక్షము మొదలైనవి ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో రోగాలు, అగ్నిమయాలు, కలహాలు, అలాగే శ్రావణ భాద్రపద మాసాల్లో దుర్భిక్షము, కొన్ని ప్రాంతాల్లో సువృష్టి కూడా ఉంటుంది. ఇక ఆశ్వీజ మాసంలో రోగపీడలు, ఇంకా పశువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నమాట. ముఖ్యంగా వెండి, బంగారు ధరలు సరసముగా ఉంటాయి. కార్తీక, మార్గశిర, పుష్యమాసాల్లో సమస్త వస్తువుల ధరలు సరసము. అలాగే మాఘ, పాల్గొన మాసం నందు ధరలు పెరుగుతాయన్నమాట. ఇది సంక్షిప్తంగా ఈ పంచాంగ శ్రవణము. రాజాది నవనాయక ఫలితములు. ఈ సంవత్సరము రాజు సూర్యుడు అయ్యాడనమాట. అందువల్ల మంత్రులకు పరస్పర వైరాలుంటాయి. మేఘములు చక్కగా వర్షిస్తాయి. నాయకుల మధ్య కలహాలుంటాయి. పాలకులకు ఆయుధం వల్ల భయం ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలకు చోరాగ్ని బాధలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మంత్రి, ఈ మంత్రి చంద్రుడయ్యాడు. అందువల్ల సువృష్టి ఉంటుంది. అన్ని రకాల పంటలు పండుతాయి. ధాన్యం వ్యాపారం బాగుంటుంది. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. పాలకులు అనేక రాయితీలు కూడా ప్రకటిస్తారు. సైన్యాధిపతి ఈ సంవత్సరం రవి. అందువల్ల ఇరుగు పొరుగు వారితో ప్రజలకు ఇబ్బందులు, అలాగే అధికారులకు, పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. అలాగే స్వల్ప వర్షము, రక్తధాన్యము అంటే ఎర్రధాన్యము అధికంగా పండుతుందన్నమాట ఈ సంవత్సరం. ఇక సస్యాధిపతి గురువు. ఈ సస్యాధిపతి గురువు అయినందువల్ల ఉలువలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి. అలాగే బంగారం ధర పెరుగుతుందన్నమాట. పసుపు రంగు నేలలు ఫలిస్తాయి. అలాగే వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులలో గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది అని దీని భావం అన్నమాట. ఇక ధాన్యాధిపతి కుజుడు.
ఈ ధాన్యాధిపతి కుజుడు అయినందువల్ల ముళ్ళు గల ధాన్యాలు, స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి, అంటే పండుతాయి అన్నమాట. రైతుల మధ్య విభేదాలు ఏర్పడి రైతు సంఘాలు లాంటివి విడిపోయే అవకాశం ఉంటుంది. పంటలకు కీటకాల వల్ల, అంటే పంటలు కీటకాల వల్ల పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట ఈ కుజుడు అయినందువల్ల. అర్ఘ్యాధిపతి రవి. ఈ అర్ఘ్యాధిపతి రవి అయినందువల్ల ధరలు తగ్గుతాయి. అలాగే అల్పవృష్టి, ప్రజలు ఆకలి బాధలు, మంత్రుల మధ్య కలహం ఉంటుంది. లోహాల ధరలు పెరుగుతాయి. అధికారులకు, నాయకులకు మధ్య భేదాభిప్రాయం వల్ల ప్రజలకు ఇక్కట్లు, కొన్ని చోట్ల పిడుగుపాట్లు, అలాగే వడగళ్ల వాన ఉండే అవకాశం ఉంటుంది. ఇక మేఘాధిపతి రవి. మేఘాధిపతి ఈ సంవత్సరం రవి అయ్యాడు. అందువల్ల ప్రజల్లో భయాందోళనలు కలుగు సంఘటనలు అనేకం జరుగుతాయన్నమాట. ఇక వర్షము ఖండఖండాలుగా ఉండే అవకాశం ఉంటుంది, ఖండవృష్టి ఉంటుందన్నమాట. ఇక పంటలు బాగా పండినప్పటికీ క్రిమి కీటకాల వల్ల నష్టం ఉంటుంది. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యం బాగా పండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రసాధిపతి శని. రసాధిపతి శని అయినందువల్ల నూనె, బెల్లము, తేనె మొదలగు రసాలకు ధరలు ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే అకాల వర్షాల వల్ల కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడు అయ్యాడనమాట. ఈ నీరసాధిపతి బుధుడు అయినందువల్ల అనిమరకతములకు, వివిధ ధాన్యాలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. గాలులతో కూడిన వర్షం ఉంటుంది. తుఫాన్లు, ఉప్పన్లు తప్పవు. పశుపాలకుడు యముడు. ఈ పశుపాలకుడు యముడు అయినందువల్ల అల్పవృష్టి, పాడి పంటలు తక్కువ గుట, పశువులకు రోగపీడ, పశు నష్టము మొదలైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.